సినిమా అంటే మూవీవి క్లిప్స్ వేయొచ్చా అంటే మూవీ క్లిప్స్ వేస్తే మీకు కాపీరైట్ అన్నది ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని కూడా ఒక లాజికల్గా వేయాలి. లాజికల్గా అనంటే ఇప్పుడు మీరు మొత్తం ఫస్ట్ పేజ్ ఇప్పుడే బిల్డ్ చేశాము, 0 ఫాలోవర్స్ ఉన్నారు అంటే మనం వీడియో అప్లోడ్ చేస్తే ఎవరు చూడరు కదా. సో అలా కాకుండా మీరేం చేయాలంటే క్లిప్స్ రూపంలో వేయాలి. అగర్ మీకు దానిపైన ఇంట్రెస్ట్ ఉంది అంటే. సో ఇప్పుడు మనం కాపీరైట్ రాకుండా ఉండాలి అని అంటే దానికి కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. మీరు ఆ వీడియోని మీరు ఏ యాప్లో అయితే ఎడిట్ చేస్తారో అక్కడ తీసుకొని స్ప్లిట్ చేసుకుంటూ ఇంకా ముందలు ఎందుకు అట్లా అన్నీ చేసేసుకుంటూ రివర్స్ వేసుకుంటూ మిర్రర్ ఎఫెక్ట్ కిందకి మార్చేసుకుంటూ కలర్ బ్లెండ్ చేస్తూ వాయిస్ ఇచ్చేస్తూ స్పీడ్ అన్నది లెంత్ అన్నది పెంచేస్తూ లేకపోతే తగ్గించేస్తూ ఇలాంటి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అలా ట్రిక్స్ చేసుకుంటూ పాటిస్తేనే మన కాపీరైట్ అన్నది రాకుండా ఉంటుంది. ఇవన్నీ ఏం చేయకుండా మీరు సింపుల్గా అప్లోడ్ చేశారనుకోండి డెఫినెట్లీ కాపీరైట్ వస్తుంది, మీ ఛానల్ అనేది బంద్ అయిపోతుంది. సో ఇది జరుగుతుంది. సో బీ కేర్ఫుల్ అండి. ఐ మీన్ సినిమా కంటెంట్ వేయాలి అని అనుకుని వర్క్ చేసేవాళ్ళు సో ఇలాంటి ట్రిక్స్ వేయండి. ఇంకోటి సాంగ్స్ ఎక్కడెక్కడ దాకా అయితే ఉంటాయో అక్కడ కట్ చేసేసేయాలి. ఫస్ట్ థింగ్ ఇది సాంగ్స్ అనేది కట్ చేసుకుంటూ మూవీ ఒకటే పెట్టి ఆ మూవీని ఇలా చేసుకుంటూ వస్తే బాగుంటుంది. బట్ మీరు షార్ట్ క్లిప్స్ తీసుకొని మీరు రీల్స్ రూపంలో అప్లోడ్ చేయండి. మేబీ ఏదైనా వీడియో వైరల్ అయిపోవచ్చు, చాలా తొందరగానే వైరల్ అయిపోయి మీకు వ్యూవర్స్ అన్నది వచ్చిన తర్వాత మీరు ఇంకేదైనా కంటెంట్కి షిఫ్ట్ అవ్వచ్చు. లేదు అనంటే మీ లక్ బాగుంటే మీకు కాపీరైట్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా మీకు లక్ బాగాలేకపోతే నేనేం చేయలేను, ఒక డేకి కాపీరైట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఏమీ లేనికుండా మనకి అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇంకేదన్నా ట్రై చేయాలి అని చెప్పి ట్రై చేయండి, పోయేదేముంది. ఓకే.